श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारमूले मदनाभिरामं बिम्बाधरे पूरितवेणुनादं गोगोपगोपीजनमध्यसंस्थं गोपं भजे గోకుల పూర్ణచంద్రుడైనటువంటి జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ భోగి మరియు సంక్రాంతి పండుగ యొక్క శుభ ఆకాంక్షలు అందిస్తూ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ ఉండుగాక అని ఈ తిరుప్పావై సేవాకాల విశేషాలన్నీ కూడా నెల రోజుల పాటు నాముఖంగా విన్నటువంటి అందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం గోదాదేవి ఎలా పొందిందో అలా పొందాలని పరమాత్మను ప్రార్థన చేస్తూ పొందింప చేయవలసిందిగా స్వామిని అర్చనాది రూపంలో ప్రార్థన చేస్తూ ఈ గోదాదేవి చేసినటువంటి 30 రోజుల వ్రతాన్ని ఈరోజు పరిసమాపనం చేస్తూ ఉన్నారు. అట్లా చేస్తున్నటువంటి గోదాదేవి చేసిన శ్రీవ్రతంలో 30వ రోజుకు చేరుకున్నాం. 30వ పాసురంలో ఉన్న విశేషాలు ఏమిటో తెలుసుకోవడానికి ముందుగా ఈ 30వ పాసురం యొక్క విశేషాలు, దాంట్లో ఉన్నటువంటి యొక్క విశిష్టతల గురించి మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో గోపికలందరూ కలిసి కృష్ణ పరమాత్మ సమాగమం కోసం అని చెప్పి శ్రీ వ్రతాన్ని ఆచరిస్తే అదే వ్రతాన్ని రంగనాథస్వామి మీద ఉన్నటువంటి ప్రేమ చేత వాత్సల్యం చేత గోదాదేవి ఆచరించడం, ఆవిడ 30 రోజుల పాటు తమ సుమధురమైనటువంటి గాత్రంతో ఈ పాసురములన్నిటికీ కూడా పఠనం చేస్తూ వ్రతం తాను చేసి ఫలితాన్ని పొంది ఆ పొందడానికి తాను ఏ రకమైనటువంటి విధానాన్ని ఆచరించిందో ఆ విధమైన ఆచరణని లోకానికి అందరికీ కూడా అందించడం కోసం ఈ విధమైనటువంటి తిరుప్పావై సేవా భాగ్యాన్ని మనందరికీ కూడా అందించింది. అట్లా అందించినటువంటి ఆ గోదాదేవి 30 రోజులు వ్రతం చేసి అనంతరం పరమాత్మ యొక్క కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉండగా రంగనాథ స్వామి తన కోసం ఆండాళ్ తల్లి చేస్తున్నటువంటి వ్రత విశేషాన్ని తెలుసుకుని చాలా సంతుష్టుడైనటువంటి వాడై ఆయన యొక్క ఆంతరంగికమైనటువంటి భక్తులను పంపించి ఎక్కడికి అంటే ఆ గోదాదేవి నివాసం ఉండేటువంటి శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి ప్రాంతానికి పంపించి గోదాదేవిని వెంటబెట్టుకొని రమ్మనమంటే అక్కడ ఉన్నటువంటి పెరియాళ్వార్ అని పిలువబడేటువంటి భట్టనాథుడు ఆయన శిష్యులైనటువంటి వల్లభరాయలతో సహా శ్రీరంగానికి ఆండాళ్ తల్లిని తీసుకొని వెళ్ళడం, అక్కడ స్వామి అయినటువంటి శ్రీరంగనాథుడు అందరి సమక్షంలో శ్రీ గోదాదేవిని తనతో చేర్చుకోవడం జరిగింది. అందుచేత గోదారంగనాథుల యొక్క కళ్యాణ రోజు ఏ రోజైతే జరిగిందో దానికి భోగి అను వ్యవహారనామం కలిగింది. భోగము అనేటువంటిది ఏమిటి అంటే పరమాత్మ యొక్క అనుభవమే, పరమాత్మను అనుభవించడమే భోగి. దానిని పొందినటువంటి దినము కావడం చేత ఈ పండుగకు భోగి పండుగ అని పేరు వచ్చిందండి. ఈ రోజునే గోదా రంగనాయక స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది అని చెప్పబడుతోంది. ఇట్లా ఆండాళ్ తల్లి వ్రతం చేసి ఆనాడు గోపికలు పొందినటువంటి ఫలాన్ని తాను పొందింది. ఈ వ్రతము సర్వఫలములను ప్రసాదించేటువంటిది, అందరూ కూడా ఆచరించదగినటువంటిది. అలాంటి ఈ వ్రతం ఆచరించలేకపోయినా కనీసం నిత్యము కూడా
ప్రతిరోజు జరుగుతున్నటువంటి 30 పాసురములను తప్పకుండా అభ్యాసం చేయడం, అట్లాగే ఈ పాసురముల యొక్క విశేషాలు తెలుసుకోవడం చేత కూడా ఈ వ్రత ఫలితాన్ని పొందవచ్చును అని గోదాదేవి నియమం చేసింది. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీసం ఈ 30 రకాల పాసురాలను పఠనం చేసిన విన్నా తరిస్తారు అని చెప్పి గోదా అమ్మవారు మనందరికీ కూడా ఇచ్చినటువంటి వరం ఇది. ఆ విధంగా నిత్యము కూడా 30 పాసురాలు చదవటమే ముక్తి హేతువుగా తెలియజేయబడుతోంది. ఈ లోకంలో ఐశ్వర్యప్రదమైనటువంటి శ్రీ వ్రతము లాంటి వ్రతము మరొకటి లేదు కనుక అలాంటి వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా తరించుదురుగాక అని గోదాదేవి మంగళాశాసనం చేస్తోంది ప్రజలందరికీ కూడా. గోదాదేవి తాను గోపికగానే వ్రతం చేసింది, అంతే తప్ప మరొక రకంగా కాదు. తాను కూడా ఒక గోపికగా భావన చేసి వ్రతాన్ని చేసింది. ఫలము భగవత్ ప్రాప్తి మాత్రమే, మరొకటి కాదు. అలాంటి భగవానుడే అమ్మవారిని పొందడానికి, ఎలాంటి భగవానుడు? ఎవరైతే ఆయన యొక్క పరమపదము చేరాలని కోరుకుంటున్నారో అలాంటి పరమాత్ముడు, అలాంటి భగవంతుడు ఏం చేశాడట అంటే అమ్మవారిని పొందడానికి ప్రయత్నం చేశాడట. కాబట్టి ఆ అమ్మవారిని పొందడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఏది అంటే పాల సముద్రాన్ని మథించడం. అలా మథించి 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 దాంట్లో నుంచి వచ్చినటువంటి లక్ష్మీ అమ్మవారిని తాను స్వీకరించాడు కదా ఒకప్పుడు. ఆ విధంగా పొందినటువంటి ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నటువంటి 30వ పాసురంలో ప్రస్తావిస్తున్నారు. కారణం ఏమిటి అంటే తన కోసం ఉన్నటువంటి భక్తుల దగ్గరకు తనకై తానే వెళ్ళి శ్రమ కోర్చి అనేక రకాలైనటువంటి వ్యవస్థలలో ఇబ్బందుల పాలైనప్పటికీ తన కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళను తాను పొందుతాడు పరమాత్మ అని చెప్పడానికే ఈ ఉదాహరణ ఈ పాసురంలో చెప్తున్నారండి. కాబట్టి పాల సముద్రాన్ని ఆనాడు మధించినటువంటి పరమాత్మను గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అట్లాగే మనం కూడా స్వామిని పొందాలి అనే ప్రయత్నం చేయడం కంటే స్వామియే మనల్ని పొందాలి అనే ప్రయత్నం చేసేలాగా, ఆయన మనల్ని పొందాలని అనిపించేలాగా ఆనాటి అమృత మదన వృత్తాంతాన్ని ఈ పాసురంలో కీర్తిస్తున్నారు. మనం వ్రతం చేస్తే ఏమనిపించాలట అంటే స్వామికి అరే రే వీళ్ళని నేను వదిలిపెట్టుకుంటున్నానే, వాళ్ళని నేను పొందాలి కదా, వాళ్ళని నేను పొందడం వల్ల నాకు ఇలాంటి ఆనందం కలుగుతుంది కదా అని పరమాత్ముడు అనుకోవాలి. మనం చేసే ప్రతి పని వలన కలగాల్సిన పరమ ప్రయోజనం అదండి. కానీ మనం ఏమనుకుంటున్నామంటే గుళ్ళోకి వెళ్ళామా, గంటసేపు ఉన్నామా, తృప్తి పడ్డామా అనుకుంటున్నాం, అంతే. పరమాత్ముడు మనం చేస్తున్న పని వల్ల తృప్తి పడ్డాడా అని మనం ఆలోచించట్లేదు. కనుకనే మనం చేసే పూజాది కైంకర్యాలు మొదలైనవి మనకు ఉపయోగపడట్లేదని తెలుసుకోవాలి ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు. ఆ విధంగా ఈ 30 పాసురాలు ఎవరైతే పఠిస్తున్నారో వాళ్ళని ఆనాడు పాల సముద్రాన్ని మధింపజేసి లక్ష్మీదేవిని పరమాత్మ ఏ విధంగానైతే పొందాడో, తనంత తానే ప్రయత్నం చేసి పొందాడో అట్లా ఆ భక్తులను కాపాడుతాడు ఎవరైతే ఈ పాసురాలను పఠిస్తారో వాళ్ళని అని గోదా అమ్మవారు ఈ ఫలశ్రుతి పాసురంలో చాలా స్పష్టంగా చెబుతోందండి. కాబట్టి 30వ పాసురం అంతా కూడా ఫలశ్రుతిగా పేర్కొనబడుతోంది తిరుప్పావైలో. మొదటి పాసురంలో వ్రతానికి తగినటువంటి కాలం ఏమిటి, ఆ వ్రతం చేసే యోగ్యత కలవాళ్ళని వ్రతాన్ని పూర్తి చేయజాలినటువంటి శ్రీకృష్ణుణ్ణి ప్రశంసించి గోపికలందరూ కూడా వ్రతానికి సంకల్పం చేసుకోవడం కనిపిస్తుంది. అట్లాగే రెండవ పాసురం దగ్గరికి వచ్చేసరికి ఆ వ్రతానికి ఏమేమి ఆంతరంగంగా చేయవలసినటువంటి క్రతువులు ఉన్నాయో అవి, అట్లాగే ఆ వ్రతం కోసం వేటిని మనం వదిలిపెట్టాలో వదిలివేయాలో ఆ విషయాల్ని రెండవ పాసురంలో చెప్పారు. ఇక మూడవ పాసురం దగ్గరికి వచ్చేసరికి వ్రతం చేయడానికి అనుమతి ఇచ్చినటువంటి ఊరిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సంతుష్టులయ్యేలాగా, వాళ్ళు అనుమతి ఇవ్వడానికి కారణమైనటువంటి వర్షం పడి సస్య సమృద్ధి కావాలి అని కోరుకున్నారు కృష్ణ పరమాత్మను. అట్లాగే ఇక నాలుగవ పాసురం దగ్గరికి వచ్చేసరికి లౌకికాభివృద్ధికి సాధనమైనటువంటి వర్షాన్ని ఇవ్వడం కోసం అని చెప్పి ఆ వర్షాధిదేవత అయినటువంటి వరుణుణ్ణి ఆహ్వానించి ఏ విధంగా వర్షం కురవాలో ఆయనను తెలియజేస్తూ ప్రార్థన చేశారు.
ఇక 5వ పాసురం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ప్రారంభం చేసినటువంటి ఆ వ్రతానికి ప్రతిబంధకంగా ఆటంకంగా ఉన్నటువంటి పాపములన్నింటినీ కూడా తొలగిపోయేలాగా నామ సంకీర్తనం చేసి వ్రతానికి ఉపక్రమింపంగానే అవన్నీ కూడా నశించిపోవాలి అని కోరుకున్నారు. ఇక తరువాత శ్రీవ్రతాన్ని చేయడానికి బయలుదేరారు. 6వ పాసురం దగ్గరకు వచ్చేసరికి 6వ పాసురం దగ్గర నుంచి 15వ పాసురం వరకు కూడా భగవంతుని పట్ల ప్రాతికూల్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వదిలేసి కొత్తగా ప్రవేశించినటువంటి గోపిక మొదలు భాగవత సహవాసం లేనిదే జీవించలేను అనే గోపిక వరకు, అంటే అసలు కృష్ణుణ్ణి గురించి తెలియకుండా ఉన్నటువంటి గోపిక దగ్గర నుంచి అన్ని విషయాలు కృష్ణుడితో పంచుకోగలిగిన స్థాయి ఉన్న గోపిక వరకు అని అర్థం. ఒక 10 మంది గోపికలండి. ఈ 10 మంది గోపికలను మేల్కొలుపుతూ తన గోష్ఠిలోకి చేర్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 16వ పాసురం దగ్గరికి వచ్చేసరికి ఆ నందగోపుని యొక్క భవనాన్ని పరిపాలించేవాడిని ద్వారపాలకుల్ని ప్రార్థించారు. 17వ పాసురం దగ్గరికి వచ్చేసరికి నందగోపుని యొక్క భవనంలో నిద్రపోతూ ఉన్నటువంటి నందగోపుణ్ణి, యశోదాదేవిని, కృష్ణుణ్ణి, బలరాముణ్ణి నిద్రమేల్కొల్పారు. ఇక 18వ పాసురం దగ్గరికి వచ్చేసరికి నీలాదేవిని తలుపు తెరవమని ప్రార్థన చేశారు. ఇక తరువాత వచ్చినటువంటి 4 పాసురాలు అంటే 19, 20, 21, 22 పాసురాల వరకు కూడా నీలాదేవి యొక్క భోగ వైభవాన్ని, సౌకుమార్యాన్ని, నీలాదేవి యొక్క సౌందర్యాన్ని, ఆవిడ యొక్క వాల్లభ్యాన్ని అంటే పతి మీద ఆవిడకు ఉన్నటువంటి ప్రేమ అనురాగాది విశేషాలని, అట్లాగే పురుషకార భావాన్ని అంటే భర్త యందు ఆవిడకు ఉన్నటువంటి అనేక రకాల వాంఛా సంబంధమైనటువంటి వ్యవస్థలు వాటన్నిటిని గురించి కూడా చెప్పి ఆవిడ్ని మేల్కొలిపి పురుషకారముగా ఆశ్రయించి, అంటే ఆవిడ భర్త అయినటువంటి కృష్ణ పరమాత్మను వీళ్లు పొందడం కోసం ఆవిడ ఏ సాధనము అని చెప్పి ఆలోచించి శ్రీకృష్ణుని యొక్క ఆభిజాత్యాదులను పేర్కొని, అయా కృష్ణుడికి ఇలాంటి ఆభిజాత్యాలన్నీ ఉన్నాయి కదమ్మా, నీకు తెలుసు కదా, అవన్నింటినీ కూడా పోగొట్టి మాకు కృష్ణుడి యొక్క ఉపాయాన్ని తెలియచేయి, కృష్ణుడిని పొందింపచేయి అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఆ కృష్ణుని యొక్క ఆభిజాత్యాలన్నీ ఉపాయముగా ఆశ్రయించి భగ్నమైనటువంటి అభిమానులై కృష్ణ కటాక్షమే ధారకంగా గలవారై వచ్చారు అని తెలియజేశారు నీలాదేవికి. అమ్మ మేమందరం కృష్ణుని పొందడానికి వచ్చామని చెప్పి ఆవిడకి చెప్పారు. ఆవిడకి ఎందుకు చెప్పాలి అంటే అక్కడ స్థిమితంగా ఉన్నటువంటిది కృష్ణుని మనసరిగినటువంటిది ఆవిడ కనుక ఆవిడ ద్వారా కృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తే కృష్ణుని యొక్క కటాక్షం త్వరగా లభిస్తుందని వీళ్ళు భావించారు. అట్లా ఉండడం చేత అలా జరిగింది. ఇక 23వ పాసురం దగ్గరికి వచ్చేసరికి గుహలో నిద్రిస్తూ ఉన్నటువంటి సింహము బయటకు వచ్చినట్లుగా సింహాసనమును అధిరోహించి ఉన్నటువంటి కృష్ణుడికి తమ కార్యాన్ని గురించి తెలియచెప్పాలి అని, వచ్చిన కార్యాన్ని వినాలి అని కోరుకున్నారు కృష్ణ పరమాత్మను. ఇక 24వ పాసురంలో కృష్ణుని యొక్క పాదపద్మములకు మంగళాశాసనాన్ని చేశారు. ఆ పాదములు ఆ స్వామి చల్లగా ఉండాలి అని మంగళాశాసనం చేశారు 24లో. ఇక 25వ పాసురంలో ఆ స్వామి యొక్క అవతార రహస్యాన్ని పేర్కొని మేము అర్థించి వచ్చామయ్యా అని వాళ్ళకి ఏం కావాలో అది చెప్పారు. 26వ పాసురంలో వ్రతానికి కావలసినటువంటి పరికరాలు ఏవేవో ఉన్నాయో అవన్నీ కూడా కృష్ణుడి నుంచి పొందాలి అని ఆయన కోరుకున్నారు. 27వ పాసురం దగ్గరికి వచ్చేసరికి వ్రతానంతరం తమకు జరగదగినటువంటి సన్మానం ఏదుందో ఆ సన్మానాన్ని గురించి చెప్పారు. 28వ పాసురంలో తన తక్కువతనాన్ని, స్వామి యొక్క మహాత్మ్యాన్ని, స్వామికి వాళ్లకు ఉన్నటువంటి అనుబంధాన్ని, సంబంధ బాంధవ్యాలను తెలియజెబుతూ అంతకుముందు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా క్షమించి వాంఛితమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి ప్రేమను అందించేందుకు గాను అవకాశాన్ని ఇవ్వమని, దానికి కృష్ణుడే సాధ్యమని కృష్ణుడితో తెలియజెప్పారు. ఇక 29వ పాసురం దగ్గరికి వచ్చేసరికి ఇంతకాలము చెబుతున్నటువంటి పర అనేటువంటి ఒక వాయిద్యము కేవల పర కాదయ్యా, ఇది నీతో సంగమాన్ని పొందాలనేటువంటి కోరిక మాత్రమే అని వాళ్ళ యొక్క అర్థానికి, మనస్సులో ఉన్నటువంటి భావానికి సూచ్యార్థాన్ని తెలియజెప్తూ ఉన్నారు. ఇక 30వ పాసురం దగ్గరికి వచ్చేసరికి, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి 30వ పాసురం దగ్గరికి వచ్చేసరికి గోపికల్లాగానే గోదాదేవి కూడా పరిపూర్ణమైనటువంటి భావబంధం పరమాత్మతో, ఆ బంధం లేనటువంటి వాళ్ళందరూ పొందాలి అని,
ఈ 30 ఉపాసనములను క్రమం తప్పకుండా చదవడం చేతనే గోపికలు పొందిన ఫలాన్ని, గోదాదేవి పొందిన ఫలాన్ని పొందగలరు అని వివరిస్తూ ఈ 30 ఉపాసనలతో వ్రత సమాప్తి చేస్తున్నారు వీళ్ళు గోదాదేవి అందరూ కూడా. ఆ విధంగా చెప్పబడినటువంటి పాసురాన్ని ఒక్కసారి మనం పఠించుకుని అందులో ఉన్న విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై திங்கள் திருமுகத்துச்சே இளையார் சென்றிடையின்றி அங்கப்பறை கொண்டவாத்தை எணிப்புதுவை பெங்கமலத்தெண்டெறியல் பிட்டர் பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கிப் பரிசுரை பாரீரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்துச் செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெத்தின் புருவரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. ఇది 30వ పాసురం అండి. ఇందులో అమ్మవారు చేసినటువంటి వ్రతం యొక్క ఫలితం ఏమిటి అనే విషయాన్ని గురించి వివరంగా చెప్తూ వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై అన్నారు మొదటి వాక్యంలో. ఓడలు కలిగినటువంటి క్షీర సముద్రాన్ని మధించినటువంటి మాధవుడిని కేశవుని మేము ప్రార్థిస్తున్నాము అంటూ ఆనాడు దేవతల కార్యము అనేటువంటి ఒక కారణాన్ని చూపించి, అంటే దేవతలకు ఏదో అమృతం కావాలి, విషాన్ని ఇవ్వాలి, విషము అంతా కూడా పోగొట్టాలి, అమృతాన్ని దేవతలకు ఇవ్వాలి అనే ఒక కారణం చేత సముద్రాన్ని మధించి లక్ష్మీదేవిని పొందినట్లుగానే ఈనాడు గోపవృద్ధులందరికీ కూడా వ్రతము అనేటువంటి ఒక కారణాన్ని చూపించి గోపికలందరినీ కూడా పొందగలిగి తిని అని స్వామి ఆనందంతో ఉండడాన్ని చూసి సముద్రమథన వృత్తాంతాన్ని స్మరిస్తున్నారట ఈ గోపికలందరూ కూడా. ఎందుకు ఆయన అంత ఆనందంగా ఉన్నాడు అంటే, లక్ష్మీదేవిని పొందినప్పుడు ఎంత ఆనందపడ్డాడో ఈ రోజున ఈ గోదాదేవిని, ఈ గోపికలను నేను పొందాననేటువంటి ఒక తృప్తి పరమాత్మ యొక్క మనస్సులో, ముఖంలో కనిపిస్తోంది. అలా ఆనందాన్ని చూసి వాళ్ళందరూ కూడా దానికి కారణమైనటువంటి ఆ సముద్రమథన వృత్తాంతాన్ని స్మరించుకుంటున్నారు. అంతరపరులైనటువంటి దేవతల యొక్క కార్యాన్ని పూర్తి చేయడానికి కోసం తన శరీరాన్ని బాధపెట్టి ఇబ్బంది పడేలాగా చేస్తూ కూడా అది లెక్క చేయకుండా ఉన్నటువంటి వాత్సల్యం పరమాత్మకున్నది. భక్తులను తనలో కలుపుకోవడం కోసం, భక్తుల కోసం పని చేయడం కోసం పరమాత్మ ఎంతటి బాధైనా పడతాడు అనడానికి ఈ సముద్రమథన వృత్తాంతం చక్కటి ఉదాహరణ. శ్రీకృష్ణుడే కావాలి అని కోరినటువంటి గోపికల యొక్క అభిమతాన్ని తప్పక నెరవేరుస్తారని సూచించడానికి స్వామి యొక్క వాత్సల్య కార్యమైన ఈ అమృత మథన వృత్తాంతం ఇక్కడ ప్రస్తావించబడుతోంది ఈ పాసురంలో. తానే సాధనానుష్ఠానం చేసి తనే అనుసరిస్తాడు, సాధన చేస్తాడు, అనుష్ఠానం చేస్తాడు, అనేక రకాలైనటువంటి పనులు చేస్తాడు. అట్లా చేస్తూ లక్ష్మీ ప్రాప్తి రూపమైనటువంటి సిద్ధి పొందినవాడు గనక ఆ పరమాత్మ గోపికలందరికీ కూడా ఉన్నటువంటి కోరిక నెరవేర్చడానికి, తనను వాళ్ళు పొందాలి అని చేస్తున్నటువంటి ఫలితాన్ని పొందడానికి, వాళ్ళు చేసేటువంటి వ్రతమంతా కూడా తన కోసమే అని భావించి తానే సాధన అనుష్ఠానము ఆచరించినవాడు అని ఆ సముద్ర వృత్తాంతాన్ని, మదన వృత్తాంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. అట్లాగే సముద్రాన్ని మధించినప్పుడు పడవలకి ఏమాత్రము కూడా భంగం కలిగేలాగా మధించలేదటండి. ఆ రోజున అందులో ఉన్నటువంటి పడవలు ఏవి కూడా ఇబ్బంది పడలేదు. అందువల్ల మథన విషయంలో స్వామి ఎంత గొప్పవాడో చెప్పడానికి ఈ సముద్ర మథనాన్ని వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. సంసారము అనేటువంటిదే సముద్రమని, భగవానుడే ఉపాయమని, ఆశ్రయించిన వారి యొక్క ఆత్మలు తనను పొందినట్లుగా తానే శ్రమించి మధించి ఆత్మలన్నీ కూడా తనను పొందేలాగా చేయడమే మాధవుని యొక్క పని. కనుక ఈయన్ని ఇక్కడ మాధవనై అని కీర్తిస్తున్నారు. అట్లాగే మనం చేసేటువంటి అపరాధాలన్నీ కూడా మరిచేటట్లు చేసి అమ్మవారితో నిత్య సంబంధాన్ని గల స్వామి మనకు ఆశ్రయనీయుడు అని నమ్మినటువంటి గోపికలు మాధవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. మాధవనై అన్నారు కదా, లక్ష్మీదేవి భర్తవైనటువంటి స్వామిని కీర్తిస్తున్నారు.
ఆ లక్ష్మీదేవిని ఆయన పొందడం కోసం ఎంత శ్రమించాడో, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాడో అవన్నీ కూడా మర్చిపోయి ఆవిడ పొందినటువంటి ఆనందపూరితమైన వదనాన్ని చూస్తే తెలుస్తుంది. కనుక మమ్మల్ని కూడా అలా పొందుతాడని వీడు భావిస్తూ స్వామి అంత భక్త సులభుడు అని తెలియజేస్తున్నారు. సర్వేశ్వరుడు సముద్ర మథన సమయంలో ఊగటం చేత వీడిపోయిందట ఆయన యొక్క కేశపాశం. అంటే జుట్టు ముడిపెట్టుకున్నాడు, అది కాస్త ఊడిపోయింది. ఆ ఊడిపోయినటువంటి కేశ సౌందర్యాన్ని స్మరించి కేశవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. కేశవ అంటూ, ఆ కేశములు గలవాడు, విడివడినటువంటి కేశములు కలవాడు అని. అలా తాము పరమాత్మని పొందకుండా ప్రతిబంధకంగా ఉండేటువంటి కేశిని అనేటువంటి రాక్షసుణ్ణి సంహారం చేశాడు స్వామి. కనుక ఆ రకంగా కేశవుడయ్యాడు. ఇట్లా లక్ష్మీదేవిని పొందడం కోసం ఆయన శ్రమిస్తుంటే కేశములు పోయాయి. ఆయన పొందడం కోసం వ్రతం చేసే వాళ్ళకి అడ్డుపడుతున్నటువంటి కేసి అనేటువంటి రాక్షసుని సంహారం చేశాడు. కనుక కేశవనై అని స్వామిని వీళ్ళు కీర్తిస్తున్నారు. ఆ వాక్యంలో ద్వయమంత్రంలో ఉన్నటువంటి పూర్వవాక్యం యొక్క అర్థం కూడా ఇందులో స్ఫురిస్తోంది. అలా శ్రీమన్నారాయణుని యొక్క చరణారవిందములను పొందడమే పరమావధిగా ఈ వ్రతమంతా కూడా చేయబడుతోంది. మాధవుణ్ణి అనడం చేత శ్రీమత్ అనేటువంటి శబ్దాన్ని యొక్క అర్థం స్ఫురిస్తుంది. సముద్రాన్ని మధించిన వాడు అనడం చేత భగవంతుణ్ణి విడిచిపెట్టి క్షుద్రమైనటువంటి అమృతాన్ని కోరినటువంటి ప్రయోజనాంతరపరులైనటువంటి దేవతల దోషాన్ని మన్నించి ఆశ్రిత వాత్సల్యం అనేటువంటిది చూపించాడు. కనుక అక్కడ ఆశ్రిత వాత్సల్యం అనే లక్షణం కనిపిస్తోంది. ఈ విధంగా సముద్ర మథన వృత్తాంతము చేత సర్వేశ్వరుని యొక్క స్వామిత్వము, సౌలభ్యము, సౌశీల్యము, జ్ఞానము, శక్తి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా సూచించబడుతున్నాయి. నారాయణ శబ్దముచే తెలియజేయబడేటువంటి గుణ సమూహం అంతా కూడా ఇక్కడ సూచించబడడం చేత నారాయణ శబ్దార్థము ఈ వాక్యాల్లో, ఈ పాసురంలో ప్రతిపాదించబడింది. మరొకసారి కేశవుని అనుట చేత కేశములు గలవాడని దివ్యమంగళ విగ్రహము సూచితమవుతూ ఉన్నది ఇక్కడ. అట్లాగే ఈ మాట చేతనే శ్రీమన్నారాయణ చరణౌ అను వాక్యమునందలి చరణ శబ్దార్థం కూడా సూచించబడుతోంది. చరణం అంటే ఇక్కడ పాదమని, అలాంటి పాదముల యొక్క శబ్దాన్ని కూడా ఇందులో ఆశ్రయించిన వాళ్ళ మీద వాత్సల్యం కలిగిన వాడు అనడం చేత ఈ వాక్యానికి అర్థం పరిపూర్ణంగా ఇందులో కనిపిస్తోంది. అట్లాగే క్షీరసాగర మదన వృత్తాంతం చేత జీవాత్మను పొందడానికై పరమాత్మ చేసేటువంటి ప్రయత్నం ఏదో అది సూచించబడుతూ ఉన్నది అని తెలుసుకోవాలి. జీవుడు చేరి ఉండేటువంటి శరీరమే పడవతో సూచించబడుతోంది ఇక్కడ. అట్టి పడవలు అంటే శరీరాలని అర్థం. ఆ శరీరాలు కల సముద్రమే ఒక సంసారము. సముద్రము సంసారంతో పోల్చబడుతోంది. జీవుడు సముద్రాన్ని దాటాలంటే ఏం కావాలి అంటే ఒక సాధనం కావాలి. ఆ సాధనమే శరీరం అనేటువంటి ఒక పడవ. దీనికి కష్టం కలగకుండా కాపాడుతూనే సంసారం అనే సముద్రంలో తన సంకల్పం అనేటువంటి మందరము అనేటువంటి ఒక పర్వతాన్ని ఉంచి దానికి కృప అనేటువంటి తాటిని గట్టి కటాక్షము అనేటువంటి చేతులతో సర్వేశ్వరుడు మధిస్తాడు. కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. మనం చేసే ఏ పనికైనా సరే కారణం కావచ్చు, కార్యం కావచ్చు, దాని ఫలితం కావచ్చు, పరమాత్మ మాత్రమేనని గ్రహించాలి ఇట్లాంటి విషయాల ద్వారా. ఆ విధంగా మధించడం చేత జీవుడికి పరబ్రహ్మస్వరూపమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అందువల్ల ఈ ఆత్మ వస్తువు పరమాత్మకి చాలా ఇష్టమవుతుంది, పరమాత్మను చేరుతుంది. మహాలక్ష్మిని పొందడం కోసం ఏ విధంగా ప్రయత్నించాడో అట్లాగే ఈ జీవులు ఈ శరీరంతో సంసారములో ఉండగానే తన కరుణ చేత వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని కలిగించి తనను పొందడానికి మార్గాన్ని సూచిస్తాడు పరమాత్మ అని మనందరం కూడా తెలుసుకోవాలి. అందుకోసమే ఈ చివరి పాసురంలో సముద్ర మథన వృత్తాంతాన్ని గుర్తు చేస్తున్నారు ఈ గోపికలు, అలాగే గోదాదేవి కూడా. సముద్రాన్ని మధించి ఎలాగైతే అమృతాన్ని తెచ్చి లక్ష్మీదేవిని పొందాడో మనల్ని కూడా అలాగే పొందుతాడు పరమాత్మ అని తెలియజెప్తున్నారు ఈ పాసురంలో. ఈ విధంగా భగవత్ ప్రాప్తికి భగవానుడు చెప్పినటువంటి సహాయాన్ని స్మరిస్తూ ఓడలతో కూడిన సముద్రాన్ని మధించిన మాధవుడిని కేశవుడిని గోపికలు ఆశ్రయించినట్లుగా ఈ పాసురంలో వీళ్ళు చెప్తున్నారండి. కాబట్టి
రెండవ పాసురంలో పాలకడలిలో పడుకున్నటువంటి పరమపురుషుణ్ణి సంకీర్తనంతో నిద్రలేపడం ప్రారంభించారు కదా, కీర్తించారు కదా మొట్టమొదటి పాల సముద్రంలో ఉన్నటువంటి పరమాత్మను. ఆ పరమాత్మనే తనను పొందాలని కోరిక కలిగిన భక్తుల్ని పొందడం కోసం ఆ సముద్రాన్ని మధించి లక్ష్మీదేవిని పొంది శ్రీయపతి అయినటువంటి స్వామిని ఆశ్రయిస్తూ ఈ తిరుప్పావై మహోత్సవాన్ని పూర్తి చేస్తున్నారు. మొదటి పాసురంలో పాల సముద్రంలో ఉన్న పరమాత్మను ప్రార్థన చేశారు. చివరి పాసురానికి వచ్చేసరికి అదే పరమాత్మ ఆ పాల సముద్రాన్ని మధించి లక్ష్మీదేవిని పొందినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ విధంగా పరమ పురుషుని యొక్క పాదపద్మాలు చేరడమే ఈ జన్మకు సార్థక్యము అని వీళ్ళు మరొక్కసారి నొక్కి ఒక్కాణిస్తున్నారు. తింగళ్ తిరుముగత్తుచ్చే ఇళయ్యార్ చంద్రు ఇరైంజీ. చంద్రుణ్ణి పోలినటువంటి దివ్యమైన ముఖమండలాన్ని, దివ్య ఆభరణాలను గల గోపికలందరూ చేరి అక్కడ కృష్ణుణ్ణి సేవించారట. చంద్ర బింబము వంటి ముఖారవిందములు కలిగి. చంద్రబింబము లాంటి ముఖారవిందాలంటే చల్లనైనటువంటి ముఖాలు కలిగి అని అర్థం. అలా కృష్ణ పరమాత్మ సందర్శనం చేతనే వాళ్ళ ముఖాలన్నీ కూడా చందమామ వలె తెల్లగా చల్లగా తయారయ్యాయట. అలా తయారైనటువంటి ముఖారవిందముల చేత పరమాత్మను వీళ్ళు ప్రార్థన చేస్తూ సకల కళాపరిపూర్తి కలిగినటువంటి శ్రీకృష్ణుని యొక్క చంద్రుడి వంటి ముఖాన్ని చూడంగానే, ఆయన దృష్టి వీళ్ళ మీద పడగానే వీళ్లకు కూడా ఆ లక్షణాలు వచ్చి చందమామ ముఖాలు లాంటి ముఖాలు వచ్చాయట. అంత గొప్ప ప్రయోజనాన్ని వీళ్ళు ఈ శ్రీవ్రతం ద్వారా పొందారు అని చెప్తున్నారు. అట్లాగే శ్రీకృష్ణుడు సన్మానం చేయాల్సిందిగా కోరడం చేత వచ్చినటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు ధరించారట. అలా ధరించడం చేత ఆ గోపికలందరూ కూడా సహజ సౌందర్యానికి ఈ ఆభరణాల శోభ మరింత శోభాయమానంగా వాళ్ళకి కనపడుతున్నారు. అంత గొప్ప వాళ్ళుగా ఈ గోపికల వ్రతాన్ని ఆచరించారు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి ఆగలేక ఇక స్వామి యొక్క మంగళ స్వరూపాన్ని చూసి మంగళహారతి పాడారు. ఆ సమయంలో అంగరప్పరై కొండైవాత్తై, అక్కడ పరమాత్మ దగ్గర ఉన్నటువంటి ఆ పరను చేకొన్నినటువంటి వార్తను అని ఇందులో చెప్తున్నాడండి. పరను తీసుకున్నారు అనేటువంటి వార్త అనగా అంటే అక్కడ ఎక్కడ విరేపల్లిలో అని అర్థం అండి. ఆ విరేపల్లిలో నందగోప భవనంలో, నీలాదేవి మందిరంలో, దివ్య స్థానంలో, దివ్య సింహాసనం పైన కూర్చున్నటువంటి శ్రీకృష్ణుని నుండి గోపికలు పర అనేటువంటి వాయిద్యాన్ని పొందారు. ఊళ్ళలో వాళ్ళ కోసం అని చెప్పి పరను కాకుండా 29వ పాసురంలో వివరించినటువంటి పరను కూడా నిత్య సంశ్లేష నిత్య కైంకర్యాలను వాళ్ళు పొందడం జరిగింది. ఇట్లా ఈ నిత్య కైంకర్య అపేక్ష కలిగినటువంటి గోపికలందరూ పొందిన ఫలాన్ని ఇక్కడ స్మరిస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఈ విధానం భగవత్ ప్రాప్తి కాలానికి తప్పకుండా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే పరమాత్మ యొక్క కటాక్షం లభించదు అని ఈ గోపికలందరూ కూడా తెలియజేస్తున్నారు. అణిప్పుదువై పైంగమలత్తన్నే రియల్ పట్టర్ పిరాన్ కోదై. లోకంలో అలంకారమైనటువంటి శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి స్పృహణీయమైన తామరపూసల పేరు దాల్చినటువంటి శ్రీ భట్టనాథుల కుమార్తె అయిన గోదాదేవి అని చెప్తుంది. ఇక్కడ గోదాదేవి విశిష్టతని కీర్తిస్తున్నారండి. మొట్టమొదట పరమాత్మ యొక్క విశిష్టతను చెప్పారు, తర్వాత వ్రతమాచరిస్తున్నటువంటి గోపికల విశిష్టతని చెప్పారు. ఇప్పుడు ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి గోదాదేవి యొక్క విశిష్టతని గురించి తెలియజెప్తున్నారు. వ్రతాన్ని మనందరికీ అందించినటువంటి గోదాదేవి ఆవిడ ఎంత గొప్పది అనే విషయం చెబుతూ, కృష్ణుడు నందగోపుని యొక్క సంబంధం ఎంత ఇష్టమో గోదాదేవికి భట్టనాథులతో సంబంధం కూడా అంతే ఇష్టం. తన తండ్రిని గురించి గొప్పగా చెప్పుకోవడం ఇష్టం. అందుకని ఆవిడకి ఇష్టమైనటువంటి భట్టనాథుల కుమార్తె అని పిలుస్తున్నారు. అట్లా నందగోపుల ఊరు అవడం చేత వ్రేపల్లె చాలా గొప్పది. అట్లాగే భట్టనాథుల సంబంధం ఉండడం చేత శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటిది కూడా చాలా గొప్పది. శ్రీవిల్లిపుత్తూరు సంసార మండలానికి మొత్తానికి కూడా అలంకారంగా నిలిచేటువంటిది. సీతాదేవికి మిథిల పుట్టిన చోటైతే అయోధ్య మెట్టిన చోటుగా కనిపిస్తుంది. అట్లాగే నీలాదేవికి కుంభకులము అనేటువంటిది పుట్టిన చోటైతే నందవ్రజము మెట్టిన చోటుగా మారింది. కానీ ఇక్కడ మన గోదాదేవికి పుట్టిన ఇల్లు మెట్టిన ఇల్లు రెండూ కూడా ఒకటే. అదేంటిది అంటే శ్రీవిల్లిపుత్తూరు. కనుక శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి చోట గోదాదేవి
పుట్టినిల్లుగా మెట్టినిల్లుగా కూడా ఉన్నది కనుక ఈ గోదామ్మవారు పొందినటువంటి భాగ్యము అంతా ఇంత అని చెప్పనలవిగానటువంటిది అని వీళ్ళు చెప్తున్నారు. అట్లా ఈ భట్టరాధుడు విష్ణు చిత్తాళ్వారు చేసినటువంటి ఆ వ్రత విశేషమంతా కూడా రంగనాథ స్వామిని కదిలించింది. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని తన కుమార్తె అయినటువంటి గోదాదేవి పొందగలిగింది అని చెప్తున్నారు. అట్లాగే తామర పువ్వులలో ఉన్నటువంటి మొట్టమొదటి తామర పువ్వు బ్రహ్మగారు పుట్టినటువంటి శ్రీమన్నారాయణని నాభికమలం నుండి వచ్చినటువంటి తామర పువ్వే. దాంట్లో ఉన్నటువంటి గింజలంటే ఇక్కడ పరమాత్మ యొక్క సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కదా, మరి గింజ నుండే కదా మొక్కొస్తుంది. అప్పుడు తామరకు గింజ అంటే ఏది అంటే శ్రీమన్నారాయణుడే. శ్రీమన్నారాయణునికి స్వరూపమైనటువంటి తామర పూసల మాలను ఎల్లప్పుడూ కూడా తన హృదయస్థలమునందు ధరిస్తారట విష్ణు చిత్తాళ్వారు. అంటే విష్ణు చిత్తుడు ఎంత వైష్ణవ భక్తుడో చూడండి, విష్ణు భక్తుడో చూడండి. అంతటి భక్తి ఉంది కనుకనే తన కుమార్తెకు రంగనాయక స్వామిని వివాహం చేయగలిగాడు. రంగనాయక స్వామిని ప్రార్థన చేసినటువంటి గోదామ్మవారిని స్వామి కూడా కటాక్షించాడు. కాబట్టి ఆ తండ్రి కుమార్తెలు ఎంత గొప్పవాళ్ళు అనే విషయాన్ని మనం గ్రహిస్తూ ఈ వ్రతం చేస్తే వచ్చే ఫలితము అంత గొప్పది అని గ్రహించాలి. గోదాదేవి ఎంత చక్కగా వ్రతాన్ని చేసిందో అంత చక్కగా ఫలితాన్ని కూడా ఆవిడ పొందింది. సొన్న శంగత్ తమిళ్ మాలై, ఈ విధంగా గోదాదేవి ఏం చేసింది, తాను చేసినటువంటి వ్రతంలో 30 పాసురాలు తమిళంలో ఆలపించింది. అలా ఆలపించినటువంటి ఈ ద్రావిడ భాషా మాల మొత్తం అంతా కూడా స్వామి మెడలో సమర్పించింది. కాబట్టి అట్లా మంచి ప్రయోజనాన్ని ఆవిడ పొందింది అని మనం తెలుసుకోవాలి. 30 పాసురాలు వరుస తప్పకుండా ఇవి గోదామ్మవారు తమిళంలో పాడి కృష్ణుని కంఠసీమలో అలంకరించిందట. అలా అలంకరించినటువంటి 30 పాసురములను చదివి ఎవరైతే వ్రతం చేస్తున్నారో లేదా ఇవన్నీ పఠిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా భగవత్ ప్రాప్తి కలుగుతుంది అని గోదాదేవి ఈ విషయంలో తెలియజేస్తోంది. అట్లాగే ఇంగొయ్ పరశురైపార్, ఇక్కడ ఈరిరండు మాల్వరై తోళ్ చెంగళ్ తిరుముగత్తు చెల్వత్ తిరుమాలాల్ అని చెబుతూ ఈ భావంతో ఉచ్చరించినటువంటి వాళ్ళు, ఏ భావంతో, పరమాత్మయే ఉపాయమని, పరమాత్మయే మమ్మల్ని పొందాలనుకునేలాగా మనం వ్రతం చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఉన్నతమైనటువంటి పరమాత్మ కటాక్షాన్ని పొందుతారు. ఈ సంసార మండలంలో ఉండి ఆనాడు గోపికలు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడిని ఎదుట నుండి అనుభవించిన దానిని గోదాదేవి మానసికంగా అనుభవించినటువంటి దానిని ఉచ్చరించిన మాత్రము చేతనే, దాన్ని తలచుకున్నటువంటి మాత్రం చేతనే పరమాత్మ కటాక్షం లభిస్తుంది. పెద్ద పర్వత శిఖరంలాగా ఉండు 4 భుజాలు, ఎర్రటి కన్నులు, దివ్యమైనటువంటి ముఖ వర్చస్సు కలిగి ఐశ్వర్యవంతుడైనటువంటి శ్రీయపతి చేత కటాక్షాన్ని పొందగలిగింది గోదాదేవి. అట్లాగే ఆ గోపికలందరూ కూడా అలా గొప్పవాడైన పరమాత్మ యొక్క లక్షణాలని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారండి. అందులో వాడు చెప్పిన లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిది స్వామి యొక్క కనులు ఎర్రనైనటువంటి కనులట. ఎందుకు ఎర్రగా ఉన్నాయి అంటే, తెల్లవారులు కూడా నిద్ర లేకుండా తమ కోసమే ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ గోపికలందరూ తన దగ్గరికి ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నట. తద్వారా ఆయన కనులు ఎర్రబట్టినాయట. అలా ఎర్రబడినటువంటి ఆ కన్నులతో స్వామి గోదాదేవిని చూసినటువంటి ఆ నేత్రములతోటి మనందరినీ కూడా చూస్తాడని కటాక్షించడం కోసం వ్రతం చేయండి అని ఈ గోదా అమ్మవారు తెలియజేస్తూ ఉన్నారు. ఎంగుం తిరువళల్ పెత్తు ఇంబరువర్, ఆ విధంగా వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా చివరికి ఖచ్చితంగా పరమాత్మ యొక్క కటాక్షాన్ని పొందుతారు అని ఈవిడ మరొక్కసారి తెలియజెప్తూ, కర్మయోగులకు కర్మనిష్టని యోగనిష్టని, జ్ఞానయోగులకు జ్ఞానయోగనిష్టని, భక్తులకు భక్తినిష్టని వ్రతం చేత కలిగించవచ్చు. కనుక భగవానుడే పొందాలి అనే కోరిక కలిగిన వారికి, భగవత్ కైంకర్యం చేయాలి అనే కోరిక కలిగిన వాళ్ళకి ఈ వ్రతం చేత లేదా ఈ తిరుప్పావై ప్రబంధ అధ్యయనం చేత ఆ ప్రయోజనాలు తప్పనిసరిగా చేకూరుతాయి అని గోదాదేవి మరొక్కసారి తెలియజెబుతూ, సర్వఫలప్రదులైనటువంటి వ్రతాన్ని గోదాదేవి తాను ఆచరించిన విధానాన్ని 30 పాసురాలుగా చేతనులను తరింపచేయడానికి కృషి చేసింది.
ఆ గోదాదేవి వలె వ్రతాన్ని చేయలేకపోయినా పరిశుద్ధమైనటువంటి మనస్సుతో 30 పాసురములను విడవకుండా చదివేవారికి, అవి విన్నటువంటి వాళ్ళకి ఆ గోదాదేవి చెప్పినటువంటి ఈ ధనుర్మాస వ్రత ఫలితమంతా కూడా తప్పనిసరిగా కలుగుతుంది అని తెలియజెబుతూ ఈ 30 రకాలైనటువంటి పాసుర విశేషాలు కలిగిన తిరుప్పావై పూర్తి అవుతూ ఉన్నదండి. అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి గోదామ్మ వారి యొక్క కటాక్షానికి పాత్రలై తరించవలసిందిగా మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ స్వోచ్చిష్టమాలికా బంధగంధ్వబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనోనందనహేతవే నందనందనసుందర్యై గోదాయై నిత్యమంగళం కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.